టీచర్ ఏమని కంప్లైంట్ చేస్తుంది అంటే మీ అబ్బాయి ఎక్కడో పరధ్యానంలో ఉన్నాడు, క్లాస్ రూమ్ లో ఎక్కడో చూస్తాడు, డే డ్రీమింగ్ చేస్తాడు, వాడు సరిగ్గా పట్టించుకోడు, నేను చెప్పింది అర్థం చేసుకోడు అని చెప్తారు. కానీ పాపం వాడికి ఆ టైంలో చిన్న ఫిట్స్ వచ్చిపోయింది. ఆ ఫిట్స్ అనేది కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది, 10 సెకండ్లు 15 సెకండ్లు. ఆ టైంలో వాడు యాబ్సెంట్ అయ్యాడు, వాడి బ్రెయిన్ యాబ్సెంట్ గా ఉంది. ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు అలాంటి పిల్లల నోట్స్లు గమనిస్తే టీచర్ ఏదైనా డిక్టేట్ చేసింది అనుకోండి, మధ్యలో కొన్ని వర్డ్స్ ఎగరగొడతా ఉంటాడు పిల్లవాడు. ఆ టైంలో ఫిట్ వచ్చిపోయింది. రోజుకు 100 ఫిట్స్ కూడా వస్తాయి కొందరికి. అంటే డే అంతా వస్తూనే ఉంటాయి వాడు, వచ్చిపోతూ ఉంటాయి. 10 సెకండ్లు 5 సెకండ్లు ఫిట్స్ ఉంటుంది, పోతుంది. ఓన్లీ ఫిట్స్ అంటే ఏంటి, కొట్టుకోవడం ఏం లేదు, బీరుకోవడం, వాడు ఏది తెలియదు వాడికి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంతే. సో ఈ రకమైన ఫిట్స్ ని ఆబ్సెంట్ ఫిట్స్ అంటారు. చిన్న పిల్లల్లో స్కూల్ గోయింగ్ 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలు వస్తాయి. కొన్ని బ్రెయిన్ లోపల జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి, కొన్ని ఏమో బ్రెయిన్ లో కొన్ని కరెంట్ తేడా అవడం వల్ల, బ్రెయిన్ లో థాలమస్ అనే ప్లేస్ లో కొన్ని న్యూరాన్స్ వాటికి అవే ఫైర్ అవుతా ఉంటాయి. వీటికి కారణాలు చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా జెనెటికల్ కారణాలు ఉంటాయి. ఈ జెనెటికల్ కారణాల వల్ల కూడా వస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఫిట్స్ అంటే నమ్మరు. ఫిట్స్ అనడానికి ఏదో ఒక ఆధారం చూపెట్టాలి కదా. మేము కూడా ఎంఆర్ఐ చేయమంటాం, ఎంఆర్ఐ నార్మల్. సరే, ఈఈజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటారు. అంటే ఏంటంటే బ్రెయిన్ లో మీ కరెంట్ ఏమైనా తేడా అవుతుందా తెలుసుకుని. ఆ ఈఈజీలో కరెంట్ తేడా ఉన్నా కూడా మనకి ఫిట్స్ తెలుస్తాయి. ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది, ఈఈజీ నార్మల్ ఉంటుంది. వీళ్ళని ఫిట్స్ పట్టుకోవడం కష్టం. బాగా కంటిన్యూస్ గా ఫిట్స్ వచ్చేటప్పుడు అప్పుడే ఈఈజీ స్కానింగ్ చేస్తే దొరకవచ్చు. లేకపోతే ఫిట్స్ ఇప్పుడే అయిపోయింది, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ లో ఈజీ చేస్తే దొరకవచ్చు. అంటే స్ట్రక్చరల్ గా మీ బ్రెయిన్ నార్మల్ గా ఉంది మళ్ళీ అగైన్, కానీ కరెంట్ తేడా అవుతుంది. సో మీకు ఈజీ ఎంఆర్ఐ నార్మల్ ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేవనొద్దు. ఫిట్స్ అనేది అగైన్ క్లినికల్ డయాగ్నోసిస్, మీరు చెప్పే దాన్ని బట్టి. మేము అందుకే ఏం చెప్తామంటే పేషెంట్స్ కి, నెక్స్ట్ టైం ఫిట్ లాగా వచ్చింది, అది ఫిట్సా కాదా అని డౌట్ మీరు వదిలేయండి, ఫస్ట్ వీడియో చేయండి. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, మీరు వీడియో తీయండి, అది ఫిట్సో కాదో మాకు తెలుస్తుంది.